ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ దినము పునరుత్థాన దినమై ఉండగా మనమంతా కూడా మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్నాం కదా. ఈ దినము దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి దినం. ప్రతిదినము చెల్లించాలి, ప్రతి క్షణము చెల్లించాలి. ఎందుకంటే ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దయ చేతనే మనము ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాము. ఆయన కృప మన పట్ల మెండుగా ఉన్నందు చేతనే మనము ఈ లోకంలో ఇప్పటి వరకు సజీవులుగా ఉంటున్నాము. ఈ దినాన దేవుడు మనకిచ్చిన కృపావార్త 107వ కీర్తన 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ మాట మరి ఈ చాలాసార్లు కీర్తనల గ్రంథంలో చూస్తాం కదా. ఇదంతా కూడా వీరు అంటే ఇశ్రాయేలీయులు వారు తమ యొక్క యాత్ర సమయంలో అంతా కూడా తమను కనాను దేశంలోకి చేర్చినంత వరకు కూడా, ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు వారిని ఏ విధంగా కాచి రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడో అందును బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఎవరో మనకైతే తెలియదు, కానీ మరి ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం చూస్తే తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారందరూ కూడా ఈ మాట పలుకుతారు. అంటే ఎవరు? ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి పోగు చేస్తున్నాడు కదా. ఆ విధంగా మరి అరణ్యంలో ఎడారి త్రోవను తిరుగులాడుతూ ఉన్నప్పుడు, వారికి నివాసపురం ఏది లేకుండా ఉన్నప్పుడు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సొమ్మసిల్లినప్పుడు, వారి కష్టకాలమని మొరపెట్టగానే దేవుడు వారికి సహాయం చేశాడు కదా. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఇశ్రాయేలీయుల జీవితంలో చేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు నేటికి కూడా ఆయనే. అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేస్తూ మనల్ని కాపాడుతున్నాడో, తనని ఆశ్రయించినటువంటి ప్రజలకు ఏ విధంగా ఆయన సహాయం చేస్తున్నాడో, అదే విధంగా ఇప్పుడు కూడా మనము ఆయన యొక్క మేలులు పొందుకుంటూ ఉన్నాం కదా. మనకేం కావాలనో ఆయనకు ముందుగానే తెలుసు కనుక ఆయన చెప్తున్నాడు, మీరు మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతకండి. మీకేం అవసరమో దేవునికి ముందే తెలుసు, తండ్రికి ముందే తెలుసు. కాబట్టి ఆయన మీకు సమస్తం కూడా అనుగ్రహిస్తాడు. కాకపోతే మీరేం చేయాలి? మీరు అడగడం కాదు, కానీ మీరు ముందుగా దేవుని రాజ్యంను, దేవుని నీతిని వెతకండి. అవసరమైనవి అడగాల్సిందే, అడగకూడదని కాదు. అడుగుడి మీకు ఇవ్వబడని కూడా ఆయనే చెప్పాడు. కాబట్టి మనము మన జీవితాలలో మనకున్నటువంటి ప్రతి సమస్యను పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యము ఆయన వాక్యంను ధ్యానించడం, ఆయన యొక్క వాక్యము ఆయనతో సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ కూడా మనం అడగకపోయినా కూడా అనుగ్రహిస్తూనే ఉంటాడు. మనము ఈ లోకపు విషయాల గురించి మనము నిరంతరము చింతించాల్సిన అవసరం లేదు. మనము ఆరోగ్యకరంగా ఉండాలంటే, మనము సంతోషంగా ఉండాలంటే, మనము నిత్యము శాంతిగా సమాధానంతో ఉండాలంటే మనము కృతజ్ఞత కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాలలో శాంతి సమాధానం ఉంటుంది. ఒకవేళ మనము ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటే, దేవుడు మనకి ఎంత చేసినప్పటికీ కూడా మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నాకేం చేయలేదు, ఏంటి దేవుడు ఇలా చేశాడు అంటారు. అంటే ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా చాలా అనారోగ్యం పాలైనప్పుడు, లేకపోతే ఏదైనా సమస్య, లేకపోతే మన జీవితంలో మనము కోలుకోలేని దెబ్బతిన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని మనము ఆలోచిస్తూ ఉంటాము. మనము ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తూ ఉంటాము. అసలు మనం ఇంట్లో కూడా ఎన్నిసార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళము కంప్లైంట్ చేస్తూ ఉంటున్నాము. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలలో మనము చాలా విషయాలలో దేవునికి విరోధంగా జీవిస్తున్నాం. దేవునికి ఎప్పుడు అంటే మన ఇంట్లో నీ భర్త ఎంతగానో కష్టపడి సంపాదించి తీసుకువచ్చి పెడుతూ ఉంటాడు. అతడు ఎంతగానో ప్రేమతో అనేక విషయాలలో నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా భార్య ఎప్పుడు గొణుగుతూ సరుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో సమాధానం అనేది ఉండదు. అతను ఎలా ఫీల్ అవుతాడు? చాలా బాధపడతాడు కదా. అలాగే
మరి భార్య కూడా ఇంట్లో చాలా పని చేస్తుంది. ఆమె ఇళ్ళంతా చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది, తన ఇంటికి కావాల్సిన ప్రతి పనిని కూడా ఎంతో జాగ్రత్తగా, ఎంతో కేర్ఫుల్గా, ఎంతో పొదుపుగా అన్ని విషయాలలో చూసుకుంటూ ఉన్నప్పుడు మా భర్తగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆమెను ఏదో ఒక రకంగా నిందించడం, లేకపోతే ఏదో ఒక మాట అని ఆమెను హర్ట్ చేయడం జరిగితే అప్పుడు ఏమైతుందంటే ఆమె చాలా బాధపడుతుంది. ఆ చిన్న అంటే చిన్న చిన్న విషయాలే, ఒక కాఫీ బాగలేదనో, కూరలో ఉప్పు ఎక్కువైందనో ఇలాంటివి కూడా ఆమెను బాధ పెడతాయి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనము అనుకోకుండా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే సర్దుకుపోవడం అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్కొక్కసారి ఈ కాలం అయితే ఇద్దరూ పనిచేసేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసే పరిస్థితి. అయితే ఆ పరిస్థితులలో ఇద్దరు కూడా సామరస్యంగా వెళ్తూ ఉంటే ఇంట్లో సమాధానంగా ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటే పిల్లలు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఒక విధమైనటువంటి భయానికి గురవుతారు. అంతేకాదు వాళ్ళ జీవితాలలో వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అలాగే వాళ్ళు పెద్దవారైన తర్వాత వాళ్ళు కూడా మేము ఇలా చేయాలేమో అనుకుని నేర్చుకుంటారు. కాబట్టి మన జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి దేవుడు మనకు ప్రతి క్షణం కూడా మనకిచ్చినటువంటి ఈ శ్వాస, ఈ మనము పీల్చుకునేటువంటి గాలి, మనం పీల్చుకునేటువంటి సమస్తము కూడా దేవుడిచ్చిందే కదా. దేవుడు లేకపోతే మనకు ఇదంతా సాధ్యమా? ఇవన్నీ మనకు దొరుకుతాయా? ఒక కరోనా కాలంలో మనం చూసినట్లయితే ఆక్సిజన్ కోసం ఒకరొకరు ఎంత ఎంత ఖర్చు పెట్టారో మనము ఆలోచిస్తే, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడిచ్చినటువంటి న్యాచురల్గా ఇచ్చినటువంటి ఆ ఆక్సిజన్ కొరకు ఎంత తపన పడాల్సి వచ్చింది. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. మరి మన జీవితాలలో మనం పొందుకునేటువంటి ప్రతి మేలు, మన ఒక కుటుంబంలో చక్కగా తల్లిదండ్రి పిల్లలు చక్కటి జీవితం, కుటుంబ జీవితం కలిగి ఉన్నారు అంటే అదంతా కూడా దేవుని యొక్క కృప. దీనన్నిటిని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో ప్రతి చిన్న వస్తువుని బట్టి కూడా, ప్రతి చిన్న కార్యాన్ని బట్టి కూడా మన భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి కృతజ్ఞత చూపించుకోవడంలో, పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపించడంలో, తల్లిదండ్రులు పిల్లలకు కృతజ్ఞత చూపించడంలో, ఈ విధంగా మనము ఫ్రెండ్స్ మధ్య అందరి మధ్య కూడా ఒక కృతజ్ఞత భావం అనేది ఒకటి ఉంటే ఆ కుటుంబాలు కానీ ఆ పరిస్థితులు కానీ ఎంతో సంతోషకరంగా ఉంటాయి. ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రశాంతమైన నిద్రపోతారు. వాళ్ళు చక్కగా జీవితం గడుపుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా జీవించగలుగుతారు. దేవుని పట్ల కూడా మనం అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినము మనం లేచాము ఉదయము సజీవంగా అంటే అది దేవుని కృప. మరి ఈ దినమంతా కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. దినమంతా మన ప్రయాణాలలో, మన రాకపోకలందు తోడుగా ఉంటాడు అంటే అది దేవుని కృప కదా. అది ఆయన లేకుండా మనం జీవించగలమా? ఆయన లేకుండా మన ప్రయాణాలు సేఫ్గా జరుగుతాయా? ఆయన లేకుండా మనం ఏ పనైనా చక్కగా చేయగలుగుతామా? ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం చేతనే మనం చదువుకున్నాము. ఆయన ఇచ్చిన జ్ఞానం చేతనే చక్కటి ఉద్యోగాన్ని పొందుకున్నాము. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. చక్కటి కుటుంబం మనకి ఏర్పడింది. కుటుంబ వ్యవస్థలో మనం శాంతి సమాధానంతో ఉంటున్నాము అంటే అది దేవుని కృప. కాబట్టి దేవునికి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ఎవరైతే తమ కుటుంబానికి పునాదిగా దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టుకుంటారో వారి యొక్క కుటుంబ జీవితం ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. క్రైస్ట్ సెంట్రర్డ్ లైఫ్ మనకు ఉండాలి. ఆ విధమైనటువంటి లైఫ్ ఉన్నట్లయితే మనము సంతోషకరమైన జీవితం జీవించగలుగుతాము. మనకు తారసపడే ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ఇంట్లో పని చేసేటువంటి పని వాళ్ళని కూడా చాలామంది నీచంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే పని వాళ్ళు లేకపోతే మన జీవితం, మన దినం ఒక్క దినం కూడా గడవదు. ఒక్క దినము మనకు సర్వెంట్ మేడ్ రాలేదంటే మనకు ఎంత కష్టమవుతుంది, ఎంత చాలా ఇబ్బంది పడతాం కదా. అలాంటి పరిస్థితులు రాకుండా దేవుడు ప్రతిదినం కూడా మనకు ఒకరిని ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనము అందుని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రతిరోజు తిరిగే సమయాలలో మనం ఎక్కే ఆటో అయినా, క్యాబ్ కానీ, ఏదైనా ఒక వాహనంలో మనం వెళ్తున్నాము, వస్తున్నాము, పోతున్నాము అంటే అది దేవుని కృప. మనకే ఒక
సొంతగా వాహనం అంటే అది దేవుని కృప. మన యొక్క ప్రయాణాలలో మనకు క్షేమంగా భద్రంగా మనం జరిగిస్తున్నాము అంటే దేవుని కృప. అసలు మనం ఏం ఆలోచించము, ఎక్కుతాము, వెహికల్ ఎక్కేస్తాము, బయలుదేరి వచ్చేస్తాం. అంతేకాని కాపాడుతున్నది ఎవరు? మరి దేవుడే కదా. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే ఆయన నీ పాదంలోకి రాయి తగలకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాడు అని రాయబడింది. మరి నిన్ను కాపాడేవాడు కొనుకోడు, నిద్రపోడు అని రాయబడింది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన జీవితం జీవించినట్లయితే మన జీవితం ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. ప్రతి చిన్న చిన్న సంతోషకరమైనటువంటి సమయాలు కూడా మన జీవితంలో ఉంటాయి కదా. మరి ఒక బర్త్డే వస్తుంది. బర్త్డే వచ్చినప్పుడు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు కాపాడాలని మన జీవితంలో ఒక వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ మన పిల్లల బర్త్డేలు వస్తాయి, ఏదైనా ఒక ప్రత్యేకత కలిగినటువంటి దినం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, లేకపోతే మనం కోరుకున్నటువంటిది ఏదైనా వస్తుంది, మనకు ఇల్లు వస్తుంది, లేకపోతే ఇంకా వాహనం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఏవైనా మన జీవితంలో మనకు కలిగినప్పుడు మనం వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు కదా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి దానిని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్తూ ఉన్నాడు. మనకు ఎన్ని అంటే లెక్కించలేనన్ని విషయాలలో మనం దేవుని యొక్క గొప్ప మేలులను పొందుకుంటున్నాము. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దేనిని గురించి చింతపడకూడదు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని చెప్తున్నాడు. అలా కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునిని ప్రార్థిస్తూ గడిపితేనంట ఏమవుతుందంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని రాయబడింది. అంటే అంత గొప్పగా దేవుడు మనల్ని కాచి రక్షించి మనల్ని సమాధానంతో నింపుతాడు. అది కూడా మన హృదయాలకు, మన తలంపులకు కూడా దేవుని సమాధానం కాపుదలగా ఉంటుందంట. ఎంత గొప్ప విషయం, గొప్ప వాగ్దానం. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఇదే కాలంలో మనము మందిరములలో చేరి ఆరాధిస్తున్నాం కదా. మనము ఈ దినం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు, జ్ఞాపనలు గాను వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మన జీవితాన్ని బట్టి, మన అనుదిన ప్రతి క్షణము దేవుడు మనకు ఇస్తున్నటువంటి జీవము బట్టి, అన్నిటికంటే ముఖ్యంగా మనకు దేవుడు అనుగ్రహించిన నిత్య జీవము, రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీ కొరకు, నా కొరకు ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించడం ద్వారా ఆయన మన పాపములను, శాపములను అన్నిటినీ వహించి సహించి వాటి ద్వారా, ఆ బలియాగం ద్వారా దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు కదా. అది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. అంతకంటే గొప్ప సంగతి ఈ లోకంలో ఇంకేమీ లేదు. అంత గొప్ప రక్షణను మనకిచ్చాడు. మనం మిగతా అన్నీ కూడా మాత్రంగా ఆలోచించుకోవాలి. నిజమైనటువంటి రక్షణను పొందుకున్నటువంటి మనము దేవునికి ఎల్లప్పుడూ ఆ రక్షణను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చింతించొద్దు. దేవుని సన్నిధిలో మన చింత యావత్తు కూడా దేవునికి అప్పగించేసి ఆయన యొక్క చేతుల క్రింద దీన మనస్కులమై, ఆయన బలమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉంటే ఆయన నిత్యము మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతూ ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన దేవ, గొప్ప తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పునరుత్థాన దినంలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఇశ్రాయేలీయుల జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేటికి కూడా నువ్వు మా జీవితాలను చేస్తున్నందుకు నీకు వందనములు. అనేక మంది భక్తులు, అనేక మంది సేవకులు తండ్రి ఆ విధమైనటువంటి ఆ మేలులను అనుభవిస్తున్నారు. మేము కూడా అనుభవిస్తున్నాం. అవును తండ్రి, మాకు ఇస్తున్నటువంటి శ్వాస, మాకు ఇస్తున్నటువంటి గాలి, మేము అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి మేలు మా జీవితాన్నే మీరు మాకు అనుగ్రహించారు. మా తండ్రి నీకు వందనములు. తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా నీవు
మా కొరకు చేసినటువంటి ఆ శిలువ యాగమును బట్టి నాయన నీకు వందనములు తండ్రి. ఆ శిలువ యాగం ద్వారా ప్రభా మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము దేని గురించి కూడా చింతించకుండా నిత్యము తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనములతో ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి మా విన్నపంలో నీకు తెలియజేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా మా చింత యావత్తు నీ పైన వేసి నీ బలిష్టమైన చేతి కింద వినయంగా ఉండడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ యొక్క దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును బట్టి నీకు వందనములు. ఆ సమాధానము మా హృదయములకు మా తలంపులకు కావాలి ఉంటున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదే కాలం తండ్రి మేము మీ సన్నిధిలో ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము. ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు తండ్రి. కుటుంబాలుగా చేరి నిన్ను ఆరాధిస్తున్నారు. ఎంతమంది ఎలాంటి సమస్యలతో బాధపడుతూ నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారో వారి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అడిగినను అడగకపోయినను అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గల దేవాది దేవుడమైన నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తన దినమంతా మాకు తోడైంది. నీ దీవెనలు మా పైన మెండుగా కుమ్మరించండి. ఆరాధనలో మేము మా హృదయపూర్వకంగా తండ్రి నిన్ను ఆరాధించడానికి ప్రేమించడానికి మాకు కృప చూపించమని తండ్రి ప్రభా. మా రాకపోకలను మీరు తోడైండి మమ్మల్ని నడిపించమని నీ యొక్క సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించి కాపాడమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నత నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.